కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో ఎక్స్చేంజ్ కార్యాలయం ప్రారంభించి అమృత్ 2.0లో భాగంగా బాన్సువాడ పట్టణంలో మంచినీటి సరఫరా పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినీతి వాస్తవాలున్నాయి కాబట్టే కేటీఆర్కు బెయిల్ రాలేదని, 64 ఏళ్లలో 64,000 కోట్ల అప్పు చేస్తే 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. వీటికి ప్రతి నెల 6,500 వడ్డీ అసలు చెల్లిస్తున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ సెట్కార్ తదితరులు పాల్గొన్నారు. అమృత్ స్కీమ్ తాగునీటి సరఫరా కోసం అవసరాల కోసం వచ్చేటువంటి 50 సంవత్సరాల అవసరాల కోసం 56 కోట్ల యొక్క అమృత్ స్కీమ్ సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమం, ఎక్సైజ్ ఆఫీస్ ఇనాగ్రేషన్ ఒకటి. సో వీటన్నిటికి సంబంధించి రావడం జరిగింది. అంటే అభివృద్ధి కార్యక్రమం సంబంధించి, సంక్షేమ కార్యక్రమం సంబంధించి రావడం జరిగింది. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజల్ని మభ్యపెట్టి కార్యం చేసి కేవలం 1 సంవత్సరం అధికారం కోల్పోగానే పూర్తిగా అంటే ఏదో